వెల్కమ్ టు ఫ్లేవర్స్ బై సుధా. ఈ వీడియోలో నేను మీకు తమ్మకాయ తాలింపు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇందాక మీరు చూసిన తీగ తమ్మ తీగ, దానిలో లేత కాయలు మాత్రమే మనం తీసుకోవాలి. వాటిని ఇలా సన్న ముక్కలుగా తరుక్కొని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక కుక్కర్లో ఈ ముక్కలను వేసుకొని పసుపు ఉప్పు వేసి ఒక గ్లాస్ నీళ్లు వేసి ఉడికించుకోవాలండి. చూస్తున్నారుగా, ఈ కాయలు చాలామందికి తెలియదు, తెలుసుంటే సరే, లేకపోతే ఇప్పుడు తెలుసుకోండి. దీన్ని కుక్కర్లో పెట్టి ఒక విజిల్ వస్తే చాలండి, అంత మాత్రం ఉడికించేసుకొని వడపోసేసుకోవాలి. మనం నీళ్లు తీసేసుకున్నామంటే చక్కగా ఉంటుంది. ఇప్పుడు మనం దీనికి మసాలా పొడి కొట్టుకోవాలండి. దానికోసం ఎండు కొబ్బరి, శనగపప్పు, కారము, ధనియాల పొడి తీసుకున్నాము. మొదటగా మనము కొబ్బరి, కారం, ధనియాల పొడి వేసి పొడి చేసుకోవాలండి. పప్పులు మరీ మెత్తగా అయిపోకుండా తర్వాత వేసుకుందాం. ఇది కొబ్బరి మాత్రం చక్కగా మెదిగేట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది అయిన తర్వాత మనం ఇందులోనే శనగపప్పు ప్లస్ వెల్లుల్లి రెబ్బలు వేసేసి పల్స్ మోడ్లో 2 సార్లు తిప్పుకున్నామంటే కొంచెం బరకగా మనకు పొడి తయారవుతుందండి. పొడి ఇలా ఉంటేనే బాగుంటుంది, శనగపప్పులు మెత్తగా అయిపోతే బాగుండదు. సో ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని మనం తాలింపు వేసుకోవడమే. కొంచెం జీలకర్ర వేసుకోండి, ఈ కాయలు కొంచెం పైత్యం అని చెప్తారు. సో కొంచెం జీలకర్ర వేసుకొని మినప్పప్పు, ఆవాలు వేసి అవి చిటపట్లాడిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయ, ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకున్నానండి వేసి ఇవి వేగడానికి సరిపడా మనం కొంచెం ఉప్పు వేసుకుందాము. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుందామండి. అవి వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న కాయ ముక్కల్ని కూడా వేసి 2 నిమిషాల పాటు చక్కగా వేయించాలండి. అవి కొంచెం బాగా వేగేంత వరకు వేయించుకొని తర్వాత మనం చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా అందులోనే వేసి కలిపేసుకుంటే మన తాలింపు